మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో మీరు అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నారు. డబ్బు గురించి, డబ్బు సేవ్ చేయడం గురించి ఒక అద్భుతమైన చేదు నిజాలు మీరు తెలుసుకోబోతున్నారు. మిత్రులారా, ఖచ్చితంగా డబ్బు గురించి ఎలా ఆలోచించాలి, ఎలా పొదుపు చేయాలి, పొదుపు చేసిన డబ్బును ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన డబ్బు మనల్ని కోటీశ్వరులను చేస్తుంది అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. మిత్రులారా, పొదుపు అనేది ఒక అలవాటు మాత్రమే అని తెలుసుకోండి. పొదుపు అనేది ఒక అలవాటు మాత్రమే, కానీ అది సంపదను సృష్టించే ఇంజన్ కాదని గుర్తించండి. మిత్రులారా, మీరు ఎంత పొదుపు చేసినా కూడా మీరు ధనవంతులు కారు. మీరు పొదుపు చేసిన డబ్బుని ఇన్వెస్ట్మెంట్గా మార్చినప్పుడు మాత్రమే అది సంపదను సృష్టించే ఇంజన్ అవుతుందని గుర్తుంచుకోండి. మిత్రులారా, మనం రోజు తాగే కాఫీ ఖర్చును ఆదా చేస్తే ధనవంతులు అయిపోతామని చెప్పే మాటల్లోని అబద్ధాన్ని ఈరోజు మనం బద్దలు కొడదాం. ఎస్ మిత్రులారా, మనం రోజు తాగే కాఫీ ఖర్చును ఆదా చేస్తే ధనవంతులం అయిపోతామని చెప్పే మాటల్లోని అబద్ధాన్ని ఈరోజు మనం దాని అబద్ధాన్ని బద్దలు కొడదాం. మిత్రులారా, మీరు చిన్న పొదుపు అనేది ఎందుకు విఫలమవుతుంది? మీరు పొదుపు చేయాలి, కానీ చిన్న పొదుపు అనేది దాని ద్వారా మీరు ధనవంతులు కాలేకపోతున్నారు. ఎందుకంటే మిత్రులారా, ద్రవ్యోల్బణం అంటారు, అంటే ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ అనే నిశ్శబ్ద శత్రువు మీరు దాచుకున్న 100 రూపాయల విలువ చేసే 100 రూపాయలు విలువ వచ్చే ఏడాది తగ్గిపోతుందనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. వస్తువుల ధరలు పెరిగే వేగంతో మీ సేవింగ్స్ అకౌంటు వడ్డీ పోటీ పడలేదని గుర్తుంచుకోండి. మిత్రులారా, మీకు ఏదైనా విలువైన వస్తువు కావాలి అనుకున్నప్పుడు ఆ వస్తువు పెరిగే డబ్బు మీరు పొదుపు చేసిన డబ్బుకి వేగంతో సరిపోదని గుర్తుపెట్టుకోండి. పరిమిత ఆలోచన దృక్పథం, రూపాయి ఆదా చేయడం వంటి దృష్టి పెడితే 100 కోట్లు సంపాదించే మార్గాలను మీ మెదడు ఆలోచించదు అనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, జీవితం గడిచిపోతుంది. నెలకు 5,000 పొదుపు చేస్తూ 1 కోటి సంపాదించాలంటే మీకు 40 ఏళ్ళు పడుతుందని గుర్తుంచుకోండి. అప్పటికి ఆ 1 కోటి రూపాయల విలువ చాలా తక్కువగా ఉంటుంది. మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను. మీరు చిన్న పొదుపు మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడుతుందేమో, కానీ మిమ్మల్ని ఎప్పటికీ స్వేచ్ఛాజీవిని చేయదు. డబ్బు పరంగా నమ్మండి. అందుకోసమని మీరు పొదుపు చేసిన డబ్బుని ఇన్వెస్ట్మెంట్గా మార్చడానికి ప్లాన్ చేయండి. మిత్రులారా, బిగ్ క్యాపిటల్ అనేది ఏమిటి అంటే మనకు డబ్బును లాగుతుందని గుర్తుంచుకోండి. అంటే డబ్బును లాగుతుందంటే డబ్బును సృష్టిస్తుందని అర్థం. మిత్రులారా, మీరు 1,00,000 రూపాయలు 10% మీ 1,00,000 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి, అది 10% పెరిగితే మీకు 10,000 వస్తుంది. అంటే అది 1 కోటి రూపాయలు 10% పెరిగితే 10 లక్షలు వస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. కష్టం ఒకటే, కానీ ఫలితం వేరు. మిత్రులారా, మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే 10% పెరిగితే 10,000 వస్తే, మీ దగ్గర 10 లక్షలు ఉంటే 10% పెరిగితే అది 1 కోటి రూపాయలు అవుతుంది అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. అదే ఇన్వెస్ట్మెంట్ మహిమ, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ యొక్క మహిమ. మిత్రులారా, మీ డబ్బు ఎప్పుడు కూడా లివరేజ్ అయ్యేలా చూసుకోండి. ధనవంతులు తమ దగ్గర ఉన్న డబ్బును, క్యాపిటల్ను ఉపయోగించి ఇతరుల సమయాన్ని, నైపుణ్యాన్ని కొనుక్కుంటారు. ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మిత్రులారా, మీరు పెట్టుబడి చేసే పొదుపు ఏదైతే ఉందో మీరు పెట్టుబడిగా మార్చండి. పొదుపు చేసేవారు ఖర్చు తగ్గించడం మీద దృష్టి పెడతారు, కానీ పెట్టుబడిదారులు ఆదాయం పెంచడం మీద దృష్టి పెడతారనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. మిత్రులారా, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న కిరాణా షాపు యజమాని 100 సూపర్ మార్కెట్లు ఉన్న ఒక వ్యక్తికి మధ్య ఉన్న తేడా ఏమిటో మీకు ఈ విషయంలో చెప్తాను. మిత్రులారా, వారి క్యాపిటల్ మరియు విజన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఒక చిన్న కిరాణా షాప్ యజమానికి ఒక 100 సూపర్ మార్కెట్లు ఉన్న వ్యక్తికి మధ్య తేడా ఏంటో మీరు గమనించండి. అప్పుడే మీరు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. మిత్రులారా, మీరు ధనవంతులు కావాలంటే ఏం చేయాలో ఒక సత్యాన్ని మీరు తెలుసుకుంటారు. మిత్రులారా, మీరు ఏది చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి. మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలంటే మీరు ఏదైనా చేంజ్ చేసుకున్నారు అంటే మీరు ఏదైనా సాధించగలరనే సత్యాన్ని తెలుసుకోండి. మీ యొక్క నైపుణ్యంపై పెట్టుబడి పెట్టండి. మీ సంపద పెరగాలంటే మీ విలువ పెరగాలి. ప్రపంచం మీకు ఇచ్చే డబ్బులు మీ కష్టానికి కాదు, మీకున్న నైపుణ్యానికి అని తెలుసుకోండి. మీరు రిస్క్ తీసుకోవడం నేర్చుకోండి. సురక్షితంగా ఉండాలనుకునేవాడు ఎప్పుడు జీతగాడిగానే మిగిలిపోతాడు. గుర్తుపెట్టుకోండి. సురక్షితంగా ఏ టెన్షన్ ఉండకూడదు అనుకునేవాడు ఎప్పుడు జీతగాడిగానే మిగిలిపోతాడు. తెలివైన రిస్క్ అంటే క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకొని మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు బిగ్ క్యాపిటల్ సృష్టించడానికి మార్గం మీకు దొరుకుతుంది. ఆ విశ్వ మార్గాన్ని మీకు సృష్టిస్తుందని తెలుసుకోండి. మిత్రులారా, మీకు అది తెలియాలంటే యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్ అని గుర్తుంచుకోండి. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్ అని గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, ధనవంతుల మధ్య సంపద ఎలా సృష్టించాలో అర్థమవుతుంది. ధనవంతులు వాళ్ళ మధ్య సంపద ఎలా సృష్టించాలో వాళ్ళు అర్థం చేసుకొని దానికోసం వాళ్ళ టైంని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మిత్రులారా, మీ దగ్గర ఉన్న అసెట్స్ని నిర్మించండి. మీరు పడుకున్నా కూడా, నిద్రపోతున్నా కూడా మీకు డబ్బు వచ్చేలా
వచ్చేలా చేసే వ్యాపారాలు చేయండి, లేదా పెట్టుబడులు బిగ్ క్యాపిటల్గా పెట్టుబడులు పెట్టండి. ఖచ్చితంగా మీకు మీ యొక్క డబ్బును సృష్టిస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకుంటూ జీవితాంతం మధ్యతరగతిలో ఉండిపోతారా, లేక మీ సామర్థ్యాన్ని పెంచుకొని పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే స్థాయికి ఎదుగుతారా అనేది మీరే ఆలోచించుకోండి మిత్రులారా. డబ్బు దాచడం ఆపకండి, కానీ దాచిన డబ్బును మీరు ఇన్వెస్ట్మెంట్గా పెట్టండి. ఖచ్చితంగా మీ యొక్క జీవితం లక్ష్యం నెరవేరుతుందండి. పెద్దగా ఆలోచించండి, పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించండి. ఎందుకంటే మిత్రులారా, చరిత్ర గెలిచిన వారిని గుర్తుంచుకోండి. చరిత్ర గెలిచిన వారిని గుర్తిస్తుంది, కేవలం పొదుపు చేసిన వారిని కాదు. మిత్రులారా, నిజమైన ధనవంతులు చిన్న సేవింగ్స్తో కాకుండా పెద్ద మొత్తాలతో ఒకేసారి పెట్టుబడి పెట్టి ధనార్జన చేస్తారనే సత్యాన్ని తెలుసుకోండి. మీకు ఈ స్పీచ్ మీ మనసును మార్చి నిజమైన వెల్త్ బిల్డింగ్ మార్గాన్ని చూపిస్తుందనే నమ్మకం నాకు ఉంది మిత్రులారా. మీకు ఈ చిన్న యొక్క స్పీచ్ ఏదైతే ఉందో, ఈ సందేశం మీరు ఏదైతే వింటున్నారో, ఈ యొక్క సందేశం మీ మనసును మార్చి మిమ్మల్ని నిజమైన వెల్త్ బిల్డింగ్ మార్గాన్ని మీకు చూపిస్తుందని నేను నమ్ముతున్నాను మిత్రులారా. సేవింగ్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయో తెలుసా? సేవింగ్స్ ఎక్కువ కాలం సేవింగ్ చేయడం ద్వారా, ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మీరు లక్షాధికారి కాలేరు. మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా, ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు ₹1,00,000 10% ఇంట్రెస్ట్ లాగా మీరు పెట్టుబడి పెడితే ₹10,00,000 వస్తే, మీ దగ్గర 10 లక్షలు పెట్టుబడి పెడితే ఎంత అవుతాయో ఒక్కసారి ఇమేజిన్ చేయండి. మీరు ఇందాక చెప్పాను కదా మిత్రులారా, సేవింగ్స్ లాంటివి మంచివే. సేవింగ్ చేయడం అనేది మంచి అలవాటే, కానీ మీ యొక్క డ్రీమ్స్ని నెరవేర్చుకోవడానికి, మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకోవడానికి అది సరిపోదు అనేది నా ఆంతర్యం మిత్రులారా. మీరు సేవింగ్స్ చేయడం అనేది మంచిది. ఫస్ట్ చిన్నగా సేవ్ చేయండి. ఆ సేవ్ చేసిన అమౌంట్ని మీరు ఇన్వెస్ట్గా మార్చండి. అప్పుడే మీరు ధనవంతులు అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు ప్రతి నెల ₹5,000 సేవ్ చేస్తే 20 సంవత్సరాలలో కాంపౌండింగ్తో సుమారు 25 లక్షలు వస్తాయని. కానీ మిత్రులారా, పర్సన్ ఏ ఏం చేశారంటే ప్రతి నెల 5,000 సేవ్ చేస్తే 20 సంవత్సరాల్లో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ సుమారు 25 లక్షలు వస్తాయని గుర్తుంచుకోండి. కానీ పర్సన్ బి 10 సంవత్సరాలు 10 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెడితే అతనికి ఆదాయం 40 లక్షలు వస్తాయి మై డిఫెండ్స్. పర్సన్ బి 10 సంవత్సరాల తర్వాత 10 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెడితే 40 లక్షలకు మించిపోతుందనే సత్యాన్ని తెలుసుకోండి. అంటే ఎవరు ఎక్కువ చేశారు, ఎవరు ఎక్కువ సంపాదించారని ఇందులో నిగూఢార్థం అర్థం చేసుకోండి. 10 సంవత్సరాలు ఆగి బి అనే పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు, కానీ ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. మీరు సేవ్ చేసిన అమౌంట్ను ఒకేసారి మీరు పెట్టుబడిగా పెట్టడం ద్వారా అది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా డబ్బు పెరుగుతుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు చిన్న మొత్తాలు కాంపౌండ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడతాయని గుర్తుంచుకోండి. అయితే పెద్ద క్యాపిటల్ వేగంగా పెరుగుతుంది. ఇది మీ యొక్క బోల్డర్ని గెలవడానికి స్టడీ ప్రెషర్ కాకుండా ఒక మిత్రులారా, మీరు పెద్ద క్యాపిటల్ మీరు సృష్టించబడాలి, మీరు ధనవంతులు అవ్వాలి, డబ్బు సంపాదించాలని కోరిక మీకు ఉంటే ఫస్ట్ చిన్నగా సేవ్ చేయండి. ఆ సేవ్ చేసిన అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్గా మార్చండి. మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్గా పెడతారో, మీరు సంపాదించిన డబ్బును ఎప్పుడైతే పెట్టుబడిగా సృష్టిస్తారో, అప్పుడే మీ డబ్బు మల్టిపుల్ అయ్యి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా మీకు చాలా మనీ పెరుగుతుందనే సింపుల్ ఈ టూల్ని తెలుసుకోండి మిత్రులారా. డబ్బులు సంపాదించే ధనవంతులు ఎప్పుడు కూడా భయపడరండి. కానీ భయపడే వాళ్ళు ఎప్పుడు కూడా భయపడే వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బు సంపాదించే విషయంలో చాలా లోతుగా వెనుకబడి ఉంటారనే సత్యాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మిత్రులారా. వారెన్ బఫెట్ లాంటి లెజెండ్స్ చిన్న సేవింగ్స్తో కాకుండా పెద్ద మొత్తాలు మీ యొక్క రీఇన్వెస్ట్ చేసి బిలియనీర్ అయ్యారని గుర్తుంచుకోండి. వారెన్ బఫెట్ లాంటి లెజెండ్స్ చిన్న సేవింగ్స్తో కాకుండా పెద్ద మొత్తాలు రీఇన్వెస్ట్ చేస్తూ బిలియనీర్ అయ్యారు మిత్రులారా. భారతదేశంలో ధీరుభాయ్ అంబానీ పెట్రోకెమికల్స్లో పెద్ద క్యాపిటల్ చేసి రిలయన్స్ ఎంపైర్ని కొట్టారు. అది మీకు తెలుసు కదా మిత్రులారా. ఫారెక్స్ లేదా స్టాక్స్లో స్కిల్ డెవలప్ చేసుకొని 50 లక్షలు సృష్టించి ఒకసారి ఇన్వెస్ట్ చేయగలరని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు సేవ్ చేసిన డబ్బును స్టాక్ మార్కెట్లో కానీ, మీరు స్టాక్లో కానీ లేదా ఫారెక్స్ ట్రేడింగ్లో కానీ మీరు ట్రేడ్ చేయొచ్చు. ఆ స్కిల్స్ని మీరు నేర్చుకోవాలి. మీ యొక్క స్కిల్సే మీ యొక్క విలువను సృష్టిస్తుంది అనే సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా. మీకు ఈ స్టోరీలు మీకు ఏం తెలుపుతున్నాయి? కన్సిస్టెంట్ స్మాల్ యాక్షన్ కాకుండా బిగ్ మూవ్స్ జరగాలంటే మీ యొక్క స్పిరిచువల్
అలాగే మీ యొక్క మైండ్ సెట్, కాల్ టు యాక్షన్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. మీరు వెల్త్ బిల్డింగ్ అంటే డబ్బు కాదండి, సోల్ అండ్ ఎనర్జీ అవేక్నెస్ అని గుర్తుంచుకోండి. మీ యొక్క ఆత్మశక్తిని విజువలైజ్ చేసే పెద్ద శక్తిని, స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీ యొక్క పెద్ద క్యాపిటల్ కోసం మీరు డిసిప్లిన్ ప్రాక్టీస్ చేయండి. మీరు పెద్ద క్యాపిటల్ని సృష్టించాలంటే డిసిప్లిన్ ప్రాక్టీస్ చేయండి. మీరు మారితే కనుక ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే, మీ దగ్గర డబ్బులు లేకపోతే డబ్బును ఎలా సృష్టించాలి, మీకు ఎంత డబ్బు సంపాదించాలి, ఎన్ని రోజులలో సంపాదించాలి, సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల అనేది ఒక గోల్ పెట్టుకొని దానికి ఒక డెప్త్గా వెళ్తే కనుక, మీరు దానికి ప్లాన్ చేసుకొని మీరు ప్రయత్నం మొదలు పెడితే కనుక ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని నమ్మండి మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు మిత్రులారా.